మరి వారు అమూల్యమైన దేవుని సందేశాన్ని అందిస్తుండగా దయచేసి శ్రద్ధగా వినాలని మీకు తెలియజేస్తూ ఈ సమయాన్ని వారికి అప్పగిస్తాం. అందరూ చప్పట్లు కొడదాం. ప్రియులను దేవుని నామానికి మహిమ ప్రభావం నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులకు దైవజనాలకు సంఘానికి హృదయపూర్వకమైన వందనాలండి. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వాక్యాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 16వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చాలా జాగ్రత్తగా వాక్యంలో చదవండి. యేసు నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరే, నీకు 5 పెనిమిటిలు ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదు. చాలు పిల్లలు. హల్లెలూయా. ఈ వాక్యం మనం ఎన్నోసార్లు చదివాం, ఈ వాక్యం ఎన్నోసార్లు మనం విన్నాం. కానీ ఈ యోహాను సువార్త 4వ అధ్యాయంలో ప్రియులారా ఈ సమరీ స్త్రీ గురించి ఎందుకు చెప్పబడి ఉన్నది, ఈ సమరీ స్త్రీ యొక్క జీవితం ఏంటి, సమరీ స్త్రీ యొక్క క్యారెక్టర్ ఏంటి, ఆమె ఎలా బతికింది, ఆమె ఎలా జీవించింది, ఎలా ఉంటుంది అన్నది మనం ఆలోచించైతే ప్రియులారా, యాకోబు బావి దగ్గరికి ఆ స్త్రీ వచ్చింది. ఎన్ని గంటలప్పుడు వచ్చిందంటే 12 గంటలప్పుడు వచ్చింది. మీకు వాక్యాన్ని పూర్తిగా చదివించాలంటే టైం అంతా వాక్యానికి అయిపోతుంది కాబట్టి మీకు షార్ట్ కట్ లో చెప్తాను ప్రియులారా. యాకోబు బావి దగ్గర యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు యాకోబు బావి దగ్గరికి దాహంతో ఆ బావి దగ్గరకు వచ్చారు. అదే బావి దగ్గరికి సమరీ స్త్రీ కూడా వచ్చింది. ఎన్ని గంటలప్పుడు వచ్చింది? 12 గంటలప్పుడు వచ్చింది. నీళ్లు చేదుకోవటానికి వచ్చింది, నీళ్లు తీసుకొని పోవటానికి వచ్చింది. నిజంగా నీళ్లు ఎప్పుడు చేదుకుంటారు, నీళ్లు ఎప్పుడు తీసుకొని పోతారంటే సాయంత్రం పూట 5 కలిసి తీసుకొని పోతారు, లేదా పొద్దు పూట 6 కలిసి నీళ్ళు తీసుకుపోతారు. అంటే ఎటుగాని టైంలో ఏమొచ్చిందంటే ఆ టైంలో ఎందుకు వచ్చింది ఈ స్త్రీ? ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? అదే సమయంలో యాకోబు బావి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చారు? ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువుతో ఉన్న శిశువులు అక్కడ లేరు, కానీ యేసుక్రీస్తు మాత్రం అక్కడ నిలిచిపోయాడు. అంటే యాకోబు బావి దగ్గరకి ఎందుకు యేసు ఆగిపోయాడు, అదే యాకోబు బావి దగ్గరికి సమరయ స్త్రీ ఎందుకు వచ్చింది అన్నది మనం ఆలోచన చేస్తే ప్రియులారా, సమరయ స్త్రీ జీవితం ఎటువంటిది అనేది మీకు ఒక వాక్యాన్ని చదివించాను. ఆమెకు ఎంతమంది అంట పెనిమిటిలు? 5 ఉన్నారు. 5 ఉన్నా కానీ మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఒక వ్యక్తిని 6వ వ్యక్తిని కూడా టార్గెట్ చేశారు. అంటే ఈ స్త్రీ జీవితం ఎటువంటిది, ఆమె గుణం ఎటువంటిది, ఆమె ప్రవర్తన ఎటువంటిది, ఎలా జీవిస్తుంది, ఎలా బతుకుతుంది, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ప్రియులారా. ఆ స్త్రీకి ఆ ఊర్లో మంచి సాక్ష్యం ఉన్నదా? ఆ ఊర్లో ఆ స్త్రీని మంచిగా రెస్పెక్ట్ ఇస్తారా? ఆ ఊర్లో ఆ స్త్రీకి ఇలువిస్తారా? ఆ ఊర్లో ఆ స్త్రీని ఎవరైనా ఆదరిస్తారా? ఆ ఊర్లో ఆ స్త్రీని ఎవరైనా దగ్గరికి చేర్చుకుంటారా? ఆ స్త్రీని ఆ ఊర్లో ఎవరైనా ఇంటికి ఆహ్వానిస్తారా? ఎందుకంటే ఆమె క్యారెక్టర్ బాగలేదు, ఆమె జీవితం బాగలేదు, ఆమె ఆలోచన బాగలేదు, ఆమె ప్రవర్తన బాగలేదు, భయంకరమైన పాపములో జీవిస్తుంది ప్రియ. ఒక మనిషిని అలా టార్గెట్ చేసుకుంటూ పోతుంది ప్రియ. ఆమె ఎంతవరకు టార్గెట్ చేసిందంటే 5తో టార్గెట్ చేసి 6వ వ్యక్తిని కూడా లైన్.
అంటే ప్రియులారా, ఎంత పాపంలో జీవిస్తుందో ఈ స్త్రీ చూడండి ప్రియులారా. ఈరోజు మనం కూడా పేపర్లో చదువుతున్నాం, న్యూస్లో చదువుతున్నాం. ఒకరు తెలియకుండా ఒకరిని పెళ్లి చేసుకోవడం, ఒకరు తెలియకుండా ఒకరితో కాపురం చేయడం, ఒకరు తెలియకుండా ఒకరితో జీవించడం మన పేపర్లో, టీవీలో చూస్తున్నాం ప్రియులారా. బైబిల్ ఆయన గురించి ఎందుకు రాశాడంటే, ఆమె యొక్క బతుకు గురించి ఎందుకు రాయబడ్డదంటే, ఇది చదువుతున్న మనము, వింటున్న మనము, మన జీవితం అలా ఉండకూడదని. హల్లెలూయా. చాలా మంది దీన్ని ఏమంటారంటే, మీ బైబిల్లో బూతులు ఉన్నాయిగా అంటారు ప్రియులారా. మంచి రాసిండు దేవుడు, చెడి రాసిండు. మంచి చేసిన గురించి దేవుడు రాసిండు, చెడు చేసిన గురించి కూడా రాసిండు. ఎందుకు? ఇది దీని ద్వారా మంచేదో చెడేదో మనం తెలుసుకోవాలని, మంచేదో చెడేదో అర్థం చేసుకోవాలని, మంచి ఎలా ఉన్నది చెడు ఎలా ఉన్నదని 66 పుస్తకాలతో కూడుకున్న మహాపరిశుద్ధమైన గ్రంథంలో దేవుడు చక్కగా రాయించింది. ఈ స్త్రీని ఎందుకు రాయించినంటే, ఈ స్త్రీ యొక్క క్యారెక్టర్ ఒకసారి ఆలోచించేయండి ప్రియ. అందుకని అప్పుడప్పుడు పెద్దోళ్ళు అంటారుగా, స్త్రీ మాట్లాడితేనంట గోడ కట్టినట్టు ఉండిద్దంట, మరి పురుషులు మాట్లాడితే కడక కట్టినట్టు ఉండిద్దంట. ఎందుకంటే అటు వచ్చిన ఊగిది, ఇటు వచ్చిన ఊగిది. పురుషుడు నిజం చెప్పిన ఊరు నమ్మరు, స్త్రీ అబద్ధం చెప్పినా కానీ స్టాండర్డ్ గోడ ఉండిద్ది, తొందరగా నమ్ముతారు. అందుకేనంటండి ప్రియులారా, నిజమంతా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి అబద్ధం అంతా ఊరంతా తిరిగి వచ్చిందంట. సపోర్ట్ పడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్త్రీ యొక్క జీవితాన్ని ఒక సవాల్ చేస్తే ప్రియులారా, ఈ స్త్రీ యొక్క క్యారెక్టర్స్ ఏంటిదో, ఆమె తెలిసేస్తుందో తెలియక చేస్తుందో, ఆ ఊర్లో ఆమెని ఒక చిన్న చూపు చూస్తున్నారు. ఆ ఊర్లో ఆమెకి ఇలువలేని జీవితం జీవిస్తుంది ప్రియులారా. అలా మగవాళ్ళని టార్గెట్ చేస్తుంది, మగవాళ్ళ జీవితంతో ఆడుకుంటుంది ప్రియులారా. ఈరోజు ప్రియులారా, తొందరగా పడిపోయేది ఎవరంటే అబ్బాయి అమ్మాయికి ప్రియులారా. హల్లెలూయా. కళ్ళు చూసో, అందం చూసో, రూపం చూసో. అలాగే ఈ సమరి స్త్రీకి ఎంతమంది పడిపోయారు? 5 పడిపోయారు. చూడండి ప్రియులారా, అంటే ఎంత జాగ్రత్తగా, ఎంత దర్జాగా మన ఊర్లో తిరుగుతుందో చూడండి. ఇటువంటి జీవితం జీవించినామా? ఎన్ని గంటల బయలుదేరింది? 12 గంటలప్పుడు బయలుదేరింది. ఎక్కడ బయలుదేరింది? యాకోబాయి దగ్గర బయలుదేరింది. యాకోబాయి దగ్గర ఎవరు కాసుకొని ఉన్నారు? అది ఎవరి కోసం వచ్చింది యేసుక్రీస్తు ప్రభు? ఆమె కోసమే వచ్చాడు. ఆమె జీవితం ఏంటో, ఆమె ప్రవర్తన ఏంటో, ఆమె గుణం ఏంటో, ఆమె క్యారెక్టర్ ఏంటో యేసయ్యకి తెలిసింది. యేసయ్యకి తెలుసు. అది ఎట్లయితే మానవ హృదయాలను ఎరిగిన దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు ప్రియులారా, ఆ యేసుక్రీస్తు ఆమె చేయబోతున్న పాపాలన్నీ తెలుసు కాబట్టి ఆమెను అడుక్కుంటూ వచ్చే కదా, ఆమె ఏది కూడా దాయలేదు, ఏది కూడా దాయలేదు. నీ వెళ్ళి నీ పెన్నిటిని పిలుచుకొని రా అన్నాడు. ఏముందా అంటే, నాకు పెనిమిటి లేదు. నిజంగా ఇంత యథార్థంగా చెప్పేవారు ఈ రోజుల్లో ఉన్నారా? సంఘంలో, కుటుంబంలో, భార్య కాడ భర్త, భర్త కాడ భార్య, తల్లిదండ్రుల కాడ బిడ్డలు, బిడ్డల కాడ తల్లిదండ్రులు, ఇలా యథార్థంగా ఒప్పుకోవటం కానీ, యథార్థంగా చేయవలసిన పాపాన్ని ఒప్పుకోనే విషయంలో చూడండి ప్రియులారా. ఈ స్త్రీ ఆ కొండ తీసుకొని బావి దగ్గరకు వచ్చినటువంటి స్త్రీకి యేసు ప్రభు చెప్పిన మాటలకు అవి ఆకర్షించబడతారన్నమాట. హల్లెలూయా. యేసయ్య చెప్పే ప్రతి మాట ఆమె హృదయానికి తాకుతుంది. యేసయ్య చెప్పే ప్రతి మాట ఆమె జీవితానికి టచ్ అవుతుంది అనమాట ప్రియులారా. అప్పుడప్పుడు సంఘంలో కూడా దైవజనులు బలిపీఠం మీద నిలబడి వాక్యం చెప్తుంటే చూసిన వాక్యం నా మీద చెప్తుండే పాస్టర్ గారు అంటారు, నీ మీదగా చెప్పేది దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ రోజు ప్రసంగం అంతా నా మీదే వెళ్ళిపోయింది, నా గురించే చెప్తున్నారట, నీ గురించి నా గురించి కాదు, నీ హృదయాన్ని ఎరిగిన దేవుడే చెబుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంత ఓపికతో సమరి స్త్రీ విని వెళ్ళింది ప్రియులారా. వెళ్ళి ఏం చేసిందో తెలుసా ప్రియులారా? యేసయ్య చెప్పిన ప్రతి మాటకి ఆమె జీవితంలో మార్పు కలిగింది ప్రియులారా. ఏం కలిగిందంట? మార్పు కలిగింది. యేసయ్య మాట ఆమె ఏంటంటే ఆమె జీవితంలో ఏం కలిగిందంట? మార్పు కలిగింది. ఆమె చేసిన పాపాలన్నీ చెప్పిండు, ఆమె చేసిన క్రియలన్నీ చెప్పిండు, ఆమె గుణాల గురించి చెప్పిండు.
ఆ సమాజంలో, ఆ పట్టణంలో, ఆ గ్రామంలో ఇల్లు లేని పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని ప్రియులారా ఆమె జీవితం ఎలా మారిందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ప్రియులారా ఈరోజు ఎవరైనా కానీ ప్రియులారా ఒక తాగుబోతు వ్యక్తికి ఇలువిస్తారా? ఒక దొంగతనం చేసే వ్యక్తికి ఇలువిస్తారా? ఒక మోసాలు చేసే వ్యక్తికి ఇలువిస్తారా? అసలుకి వాళ్ళతో స్నేహం చేయగలుగుతామా? వాళ్ళని మనం ఇంట్లోకి రానిద్దామా? అయినప్పటికీ యేసయ్య ఆమె జీవితం, సమరయ స్త్రీ యొక్క జీవితాన్ని దేవుడు వాక్యం ద్వారాగా, యేసయ్య మాటల ద్వారాగా ఏమైపోయిందంటే మనసు మార్పు వచ్చిందండి. యేసయ్య మాటలు ఆ జీవితంలోకి ప్రవేశించి, ఆ హృదయంలోకి ప్రవేశించిన ఆమె చేసిన ప్రతి పాపం నిమిత్తం ఆమె ఏమైపోయిందో దశ పశ్చాత్తపడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఆమె వెళ్ళి ఏం చేస్తుందంటే ఊరికి బయలుదేరుతుంది. వెళ్ళి నీ పెనిమిటిని తీసుకుని రా అంటే నాకు పెనిమిటి ప్రియులారా ఒక్కసారి మనం ఆలోచించి ఆమె వెళ్ళి ఏం చేసిందంటే ఊర్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఊర్లోకి వెళ్ళిపోయి కొండ అనేది ఇక్కడ విడిచిపెట్టింది. ఏం విడిచిపెట్టింది? కొండ అనేది విడిచిపెట్టి ఊర్లో పోయి యేసుక్రీస్తు గురించి ఆమె చెప్పడం మొదలు పెట్టింది. యేసుక్రీస్తు నా జీవితాన్ని గురించి చెప్పాడు, నా యొక్క బతుకు గురించి చెప్పాడని ఆ ఇంటికి వెళ్ళి ఆ గ్రామంలో అందరికీ చెప్పగలిగింది ప్రియులారా. హల్లెలూయా. ఏమండి ప్రియులారా, ఆమె ఇంటింటికి వెళ్ళి చెప్పాలంటే ఎంత ఓపిక కావాలండి, ఎంత ఓపిక కావాలి ఆ రోజుల్లో ఆమెకి బైక్ ఉందా, రుచి ఉందా, ఆటో ఉందా, కారు ఉందా? ఏది లేదు. కాలినడకతో వెళ్ళి ఇంటింటికి వెళ్ళిగో యాకోబాయి దగ్గర ఏ మెస్సయ్య ఉన్నాడు, ఆయన నా జీవితం గురించి చెప్పాడు, ఒకసారి మీరు కూడా రాండమ్మా, మీరు కూడా రాండయ్యా అని ఇంటింటికి వెళ్ళి చెప్పిందంటే, ఇంటింటికి వెళ్ళి చెప్తుందంటే ఆమె జీవితాన్ని ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఆమె ఇంటింటికి వెళ్ళి చెప్పడానికి అంత కారణం ఏంటంటే నా బతుకు మార్చాడు యేసయ్య. హల్లెలూయా. ఇంత ఘోర పాపిని యేసయ్య ప్రేమించి యాకోబు బావి దగ్గరకు వచ్చి నా గురించి మాట్లాడిన యేసయ్య, నా యొక్క జీవితం గురించి మాట్లాడిను. నేను తెలియని చేసిన ప్రతి తప్పును, ప్రతి పొరపాటును యేసయ్య చెప్పాడు అని ప్రియులారా ఊళ్ళోకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి చెప్పింది. ప్రియులారా ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినంట ఎక్కడికి నడిపించిందంట? ఎవరి దగ్గరికి నడిపించింది? యేసయ్య దగ్గరకు నడిపించింది. యేసు ప్రభు ఆమెతో ఎప్పుడు మాట్లాడాడు? ఒక్కసారి మాట్లాడా. ఆ ఒక్కసారి మాటలకు ఆ జీవితం ఏమైందంటే పరిమళ తైలముగా మారు మనసుగా పొందుకుంది. ఇప్పుడు పొందుకున్న జీవితంలో ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా. ఆమె ఏం చేసిందో ఒక్కసారి చదువుదాం ప్రియులారా. ఆ మాటలు కూడా ప్రియులారా 4వ అధ్యాయము 28వ వచనం. ఆ స్త్రీ తన కొండను విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి మీరు వచ్చి నేను చేసిన నీవు నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరు వారితో చెప్పగా ఆ ఊరిలో నుండి బయలుదేరి ఆయన ఎద్దకు వచ్చింది. హల్లెలూయా. ఈరోజు ప్రియులారా ఈ వాక్య సారాంశం ఏంటంటే మనము కూడా తెలియజేసిన కానీ ఎన్నో పాపాల నుంచి, ఎన్నో ఈ లోకాశల నుంచి మనం మారు మనసు పొందాం, మన పాపాలు ఒప్పుకున్నాం, యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత మనం ఎలా ఉన్నామో, మన కుటుంబం ఎలా ఉంది, మన పిల్లలు ఎలా ఉన్నారు, మన జీవితం ఎలా ఉంది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. సమరస్త్రీ మారినాక సమరస్త్రీ ఏం చేసింది తెలుసా? నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో, నాలా బతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, నాలా జీవించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, నా బతుకు మారింది, యేసయ్య దయ వల్ల నా బతుకు మారింది,
మెస్సియా ద్వారాగా నా గతమంతా బయట పెట్టాడు అని ఆమె ఏం చేసిందంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కూడా యాకోబు బాయి దగ్గరకు నడిపించింది ప్రియులారా. అంటే ప్రియులారా ఆమె ఏం చేసింది సార్, సువార్త ప్రకటించే విషయంలో ముందుందండి ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. పాపం చేసినంత కాలం చేసింది, ఆ పాపంలో జీవించినంత కాలం జీవించింది. ఎప్పుడైతే యేసయ్య మాటలకు ఆకర్షించబడినాక, ఆ మాటల ద్వారా మారినాక ఆ ఊళ్ళోకి వెళ్ళిపోయి ఊరు ఇంటింటికి వెళ్ళి యేసయ్య గురించి, ఇంటింటికి వెళ్ళి మెస్సయ్య గురించి చెప్పి యేసయ్య యాకోబు బాయి దగ్గరకు ఆ ఊరిలో ఉన్న వారందరూ నడిపించింది ప్రియులారా. అంటే ప్రియులారా ఎంత ఆసక్తి కలిగి ఉందో ఒక్కసారి ఆలోచించండి. ఎంత యొక్క ఆ శ్రీకుని యొక్క తీర్మానం ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ప్రియులారా ఎంతమంది యేసయ్య దగ్గరకు నడిపిస్తున్నాం మనం, ఎంతమంది దేవుడు వాక్యం దగ్గరకు నడిపిస్తున్నాం మనం, ఎంతమంది దేవుడు మందిరానికి ప్రజల్ని నడిపిస్తున్నాం, ఎంతమంది దేవుని యొక్క సంఘములోకి బిడ్డల్ని నడిపిస్తున్నాం, ఎంతమందికి ఈ రక్షణ సువార్తను మనం చెప్పగలుగుతున్నాం, ఎంతమందికి దేవుడి యొక్క ప్రేమను పంచుతున్నాం, ఎంతవరకు దేవుడు కార్యాలని మనం చెప్పగలుగుతున్నాం. నేను దేవుణ్ణి నమ్ముకొని 10 సంవత్సరాలైంది, దేవుణ్ణి నమ్ముకొని 5 సంవత్సరాలైంది, దేవుణ్ణి నమ్ముకొని 20 సంవత్సరాలైంది. నేను చాలా సీనియర్ని, నేను చాలా అనుభవం కలిగిన దాన్ని, నేను చాలా అనుభవం కలిగిన వాడిని, నేను చాలా గొప్పవాడిని, నాకు బాగా బైబిల్ తెలుసు, బాగా ప్రార్థన చేయడం తెలుసు, బాగా పాటలు పాడటం తెలుసు, బాగా పరిచయం చేయడం తెలుసు. కానీ ఎంతమందికి నీ సాక్ష్యం చెప్తున్నావు, ఎంతమందికి సువార్తను చెప్తున్నావు, ఎంతమందిని దేవుడు వాక్యం దగ్గరకు మనం నడిపిస్తున్నావు ప్రియులారా. ఆ రోజులో సమరీ స్త్రీ చేతిలో పాఠ్య పుస్తకం లేదు, సమరీ స్త్రీ చేతిలో బైబిల్ లేదు, సమరీ చేతిలో ఆ యొక్క ఏ యొక్క వెహికల్స్ లేదు. కానీ ఆమెకున్న ఆశ మనకుందా, ఆమెకున్న ఇంట్రెస్ట్ మనకుందా, ఆమె తీసుకున్న సమర్పణ మనం తీసుకుంటున్నావా? ఒక్కసారి చేయండి ప్రియులారా. యేసు ప్రభు వెళ్ళి ఇంటికి వెళ్ళి చెప్పిందా, సమరీ స్త్రీ వెళ్ళి చెప్పిందా? మీకు వాక్యం బాగా అర్థమవుతుంది కండి. సమరీ స్త్రీ వెళ్ళి చెప్పింది, చెప్పి ఎక్కడ తీసుకొచ్చింది వీళ్ళందరినీ? ఎన్ని రోజులు ఉన్నారంట వాళ్ళు అక్కడ? ఎన్ని రోజులు ఉన్నారంట? ఎప్పుడైనా నువ్వు అలా చేయగలిగినవా? చేసినవండి. 66 పుస్తకాలు బైబిల్ పట్టుకున్న నీవు, పాటలు పాడుతున్న నీవు, ప్రార్థన చేస్తున్న నీవు, ఏ రోజైనా నీ ద్వారాగా నీ రక్త సంబంధులకు సువార్తను చెప్పగలిగినవా? నీ బంధువులకి సువార్త చెప్పగలిగినవా? నీ అక్క చెల్లెలకి సువార్తను చెప్పగలిగినవా? సంఘంలో జరుగుతున్న పరిచర్య కార్యక్రమాలు ఏ రోజున మా యొక్క సంఘానికి రండి, మా యొక్క మందిరానికి రండి, ఒకసారి మీరు ఆరాధనలో పాల్గొండి, ప్రార్థనలో పాల్గొండి, వాక్యంలో పాల్గొనని ఏ రోజున నువ్వు చెప్పగలిగినవా? ఏ రోజున నీ భర్తకే నువ్వు చెప్పగలిగినవా? నీ బిడ్డకే నువ్వు చెప్పగలిగినవా? నీ కొడుకే నువ్వు చెప్పగలిగినవా? నీ కోడలకే నువ్వు చెప్పగలిగినవా? నీ ఇంటి పక్కకే చెప్పగలిగినవా? నీ పొరుగింటికే చెప్పగలిగినవా? నీ ఇంటి ముందుకే చెప్పగలిగినవా? సువార్థికులుగా, సంఘ సభ్యులుగా, సంఘములో సేవకులుగా, సంఘములో కార్యక్రమాలుగా పాల్గొంటున్న నీవు ఏ సాక్ష్యము కలిగి ఉన్నావు? ఏ పని నువ్వు చేస్తున్నావు? ఇప్పటికైనా జీవితంలో ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి, ఎన్ని నెలలు గడిచిపోయినాయి? సేవ అంటే సేవకురాది సేవకుడిదే కాదండి ప్రియులారా. పరిచర్య అంటే సేవకుడిది సేవకురాలే కాదు ప్రియులారా. ప్రియులారా దేవుడు పనిలో మీరలాగనే మేమలాగనే ప్రియులారా. మా వంతు ఏంటంటే ప్రార్థన చేయటం, గ్రామం కొరకు ప్రార్థన చేయటం, నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన చేయటం, గ్రామం రక్షించబడిన కొరకు దేవుడి గురించి వాక్యం చెప్తూ, దేవుడి గురించి ప్రార్థన చేయటం, దేవుడి యొక్క పాటలను పాడటం ప్రియులారా. కానీ ఇవన్నీ వింటున్నా నీవేం చేయాలంట? ఇవన్నీ వింటున్నా నువ్వేం చేయాలి? శుభ్రంగా ప్రార్థన కాలం ఇంటికి పోయి అన్నం తిని టీవీ పెట్టుకుని కూర్చొని పొద్దున్న ఏ పనికి పోదామని చూస్తాం. మన అదే గంట పని. ఈరోజు ఎంతమంది మన పట్టణంలో దేవుడికి దూరం అయిపోయిన వాళ్ళు ఉన్నారు, మందిరానికి దూరం అయిపోయిన వాళ్ళు ఉన్నారు, సంఘానికి దూరం అయిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆత్మీయ జీవితంలో దిగజారిపోయిన వారు, పరిశుద్ధతలో దిగజారిపోయిన వాళ్ళు, విశ్వాసంలో దిగజారిపోయిన వాళ్ళు ఎంతమంది దేవుడు చేతుల నుంచి దుష్టుల
ప్రార్థన రాకకే తీరిక లేదు అయ్యారు. ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంటికి పోతావా? అక్కడ దాకా ఎందుకు? నీ ఎదురింటావుతో చక్కగా మాట్లాడగలుగుతావా? నీ పక్కింటావుతో చక్కగా మాట్లాడగలుగుతావా? నీ యొక్క క్రీస్తు యొక్క ప్రేమ వారికి నువ్వు పంచగలుగుతావా? సమరీ సిరీస్ చూడండి ప్రియులారా, చప్పట్లు కదా ఆమె కోసం ఒకసారి గట్టిగా తీసుకుని. ఏమండి ప్రియులారా, ఆ స్త్రీ ఊర్లోకి వెళ్ళగలే నన్ను ఏమనుకుంటానని అనుకోలేదు. నేను ఇంతమందిని టార్గెట్ చేశాను కదా, ఇంత భయంకరంగా పాపంలో ఉన్నాను కదా, నన్ను ఏమైనా అనుకుంటారేమో, నన్ను ఏమైనా నిందిస్తారేమో, గాయపరుస్తారేమో, ఎగతాళి చేస్తారో, ఏం చేస్తారో అని ఏదో ఆ క్షణం కూడా ఏమి ఆలోచన చేయాలి. ఇంటింటికి వెళ్ళి తలుపు తీసిన వాళ్ళకి, తలుపు తీయని వాళ్ళకి కూడా వెళ్ళి చెప్పింది, మెస్సయ్య యాకోబు దగ్గరకు ఉన్నాడు, ఇదిగో నా గురించి చెప్పాడు, ఒకసారి రా అన్న, రా అక్క, రా చెల్లె, రా తమ్ముడా, రా బాబాయ్, రా తాత అని ఆ ఊరో అందరినీ కదిలింప చేసిందంటండి ప్రియులారా. హల్లెలూయా. ఎప్పుడైతే క్రీస్తు మాటని వెళ్ళిపోయిందో అప్పుడు ఆమెకు విలువ వచ్చింది. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ మాట విన్నారంటే, ఆ మాట ఎందుకు విన్నారంటే క్రీస్తు మాటలు ఆవిడ ఉజ్జీవింపజేసింది, క్రీస్తు మాటలు ఆవిడ బలపరిచింది, క్రీస్తు మాటలు ఆమె పాపమును పరిశుద్ధంగా మార్చింది. ఎన్ని సంవత్సరాల నుంచి సంఘంలో వాక్యం వింటను, ఎన్ని సంవత్సరాల నుంచి మందిరంలో వాక్యం వింటను, ఎన్ని సభల్లో వాక్యం వింటను, ఎన్ని సెల్ ఫోన్లో వాక్యం వింటను, ఎన్ని టీవీలో వాక్యం వింటను, ఎన్ని విధాలుగా దైవ వాక్యం వింటున్నా నీవు నీ ద్వారాగా ఒక ఆత్మాని నడిపించగలిగినవా? నీ ద్వారాగా ఒక ఆత్మాన్ని రక్షించగలిగినవా? రేపు నిన్ను అడుగుతుడు, నన్ను అడుగుతుడు దేవుడు ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. అడిగినప్పుడు మనకు ఏ సమాధానం ఉంది? ఒక్కసారి ఆలోచన చేసినవా? ఈరోజు నీ తోటి వారు అందరూ దేవుడికి దూరం అయిపోతుంటే వాళ్ళ కోసం ఎప్పుడైనా ప్రార్థన చేశావా? ప్రియులారా, ఇట్లే నేను ఒక ఊర్లో ఇదే వాక్యాన్ని ఇదే సబ్జెక్ట్ మీద చెప్తుంటే ప్రియులారా, ఆ తల్లి ప్రార్థన అయిపోయినాక మళ్ళీ సాయంత్రం మా ఇంట్లో ప్రార్థన పెట్టాలని వాళ్ళ ఇంట్లో ప్రార్థన ఏర్పాటు చేసి వాళ్ళ బంధువులు స్నేహితులు అందరూ పిలుచుకొచ్చి ఇచ్చిందండి. హల్లెలూయా. పిలుచుకొచ్చి ప్రార్థన కూడిక ఏర్పాటు చేసింది. ప్రార్థన కూడిక ఏర్పాటు చేస్తే ప్రియులారా, ఆ కూడికలో దేవుడు వాక్యం విన్నాక ప్రియులారా 5గురు ప్రియుల తెల్లారే బాప్తిస్మం పొందారండి. చెప్పండి కదా, తెల్లారే బాప్తిస్మం పొందారు, తెల్లారే బాప్తిస్మం పొందారు. ప్రియులారా, ఈరోజు నీవు నేను చేయవలసిన పని ఏంటి? వచ్చి పాటలు పాడటమా, ప్రార్థన చేయటమా, వాక్య పట్టణం చదవటమా, వాక్యాన్ని వింటమేనా, సాక్ష్యం చెప్పుకోవటమేనా? ఎప్పుడు మనమేనా? మన పట్టణంలో ఎంతమంది లేరు? మన కాలంలో ఎన్ని గృహాలు లేవు? ఎంతమంది ప్రజలు లేరు? వాళ్ళ కోసము ప్రార్థన చేయటం కానీ, వాళ్ళ కోసము కన్నీళ్లు కాచి ప్రార్థన చేయటం కానీ, వాళ్ళ కోసము ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం కానీ, వాళ్ళ కోసము ఒక రోజైనా అందరూ కలిసి ప్రార్థన పెడదామయ్య గారు, ఇగో మా యొక్క ఏరియాలో ప్రార్థన పెట్టండి, మా కుటుంబంలో ప్రార్థన పెట్టండి, ఈ ప్రార్థన ద్వారా వీళ్ళందరికీ వాక్యాన్ని వినిపించాలి, వాళ్ళందరి కోసం ప్రార్థన చేయాలని ఏ రోజైనా దైవ సేవకులకి చెప్పావు? ఏ రోజైనా దైవ సేవకురాలకి చెప్పావు? మన ఇళ్ళలో అసలు ఎన్నాళ్ళైంది ప్రార్థన కూడికి పెట్టుకోక? ఎంతకాలం అయింది ప్రార్థన నడవక? నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి బైబిల్లోకి చూడండి. ఆ స్త్రీకి బైబిల్ లేదు, ఆ స్త్రీకి పాఠ్య పుస్తకం లేదు, ఆ స్త్రీ దేవుణ్ణి నమ్మినటువంటి వ్యక్తి స్త్రీ కూడా కాదు. ప్రియ యాకోబు బావి దగ్గర యేసయ్య మాట్లాడిన ద్వారాగే ఆమె మారింది. మరి మనం ఇప్పటికి ఎన్ని సంవత్సరాల నుంచి మనం వాక్యం వింటున్నామండి? ఎన్ని సంవత్సరాల నుంచి మనం పాటలు పాడుతున్నాం? ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా, ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మన జీవితంలో మనకు కనీసం మన కుటుంబమైన మనం దేవుళ్ళు నడిపించగలుగుతున్నామా? మన పిల్లలైనా మనం దేవుళ్ళు నడిపించగలుగుతున్నామా? ఆనాడు సమరశ్రీకి ఆ ఊరోళ్ళ మీద ఎందుకంటే అంత బాధ్యత? ఆ ఊరోళ్ళు ఎక్కడ ఏమైతే నాకేంటి అనుకుందా? నేను ఒక్కదానే రక్షణ పొందాను, నేను ఒక్కదా దేవుడి మాటలు తెలుసుకున్నాను, యేసయ్య నా ఇంటి రాని ఆ ఒక్కటే ప్రార్థన కూడికి పెట్టుకోవచ్చు కదా? ఎందుకు అంత ప్రేమ కలిగి ఉంది? బైబిల్ గురించి తెలియకపోయినా, ఆ చేతిలో బైబిల్ లేకపోయినా ఏంటి నశించిపోతున్న ప్రజల మీదను, ఆ ప్రాంతం మీదను, ఆ ప్రాంతంలో ఉన్న కుటుంబాల మీద అంత ప్రేమ చూపిస్తుంది, అంత కేర్ఫుల్ గా ఉన్నది. నీకు ఈరోజు ఆ బాధ్యత లేదనుకుంటున్నావా?
నీకు ఆ పని చేసే తలాంపు లేదనుకుంటున్నావా? ఏమండి ఒక్కసారి ఆన్ చేయండి. ఏమండి ఎవరైనా కానీ ఈ స్థలంలో ఉన్నవారు గుర్తు పెట్టుకుని బట్టల సాగులు పోవాలంటే మీరు ఒక్కలే పోతారండి? ఆ పక్కింటాలో ఎదిరింటాలో తీసుకొని పోతారు. ఆ మామూలేదంటే నా పని కాలేదంటే ఏ పని చేయాలి నేను కూడా చేస్తాను, కలిసి ఇద్దరు తీసుకుపోతారు ఆ పనికి. మరి దీనికి ఎంత అడవడి ఉందే. మరి దేవుడి పనికి ఉంది అడవడి, దేవుడు సువార్త ప్రకటించే పనికి అడవడి ఉందా? బంగారు సాగు పోయినండి ఒక్కదని పోతే వాళ్ళు నన్ను మోసం చేస్తారు. నువ్వు ఆ ఇంటా ఈ ఇంట ఛార్జీ పెట్టుకుని మా ఛార్జీ నువ్వే పెట్టుకుని తెచ్చిపోతావు. మళ్ళీ వాళ్ళకి టీలు కూల్ డ్రింకులు నువ్వే తట్టుకోలే ముక్కుపోలేదు. మరి సువార్త పనికి అమ్మ మా ఇంటికి రండి, ఏ రోజైనా శనివారం పోయి అమ్మా మా చర్చికి రండి, రేపు మంచి ప్రార్థన చేస్తాం, అయ్యగారు అమ్మగారు ఉన్నారు మంచి మీరు రాండి. ఎందుకు మీ జీవితాలు ఎలా ఆగం చేసుకుంటారు? మీ కుటుంబంలో దేవుడు మేలు చేస్తారు కదా, దేవుడు కార్యం జరిగిస్తారు కదా, ఎందుకు మీకు జీవితంలో మనశ్శాంతి లేకుండా ఉంటున్నారు అని ఏ రోజైనా నువ్వు చెప్పగలిగావు? శనివారం నైట్ ఏ ఇంటికి వెళ్ళిపోయి ఫోన్లో 24 గంటలు మాట్లాడతాం. 24 గంటలు కొంతమందికి ఫోన్ చేసి రేపు ఆదివారం ఉంది ప్రార్థన రాయని ఒక్కసారి ఏం చెప్పావు? లేదు శనివారం అయితే ఆదివారం జరిగే ప్రార్థన కొరకు ప్రభా ఈ సంఘం కోసము, ప్రభా సేవకుల కుటుంబం కోసము, ప్రభా ఈ పట్టణం కోసము అయ్యా నువ్వు రక్షించయ్యా, ఆ ఆదివారం జరిగిన ఉన్న ప్రార్థనలో నువ్వు మాకు తోడుకొండండి అయ్యా, అనేక ప్రజలు నడిపించుకొని మోకరించి నీ ఇంట్లో ప్రార్థన చేశావు. ఏడుకు వచ్చి మాత్రం ఏమి పాటలు పాడతాం? మాట పాటలేనా పాటలే విడిచిపెట్టాలి. ఒక్కొక్కరు మళ్ళీ బాసుపరమైన లాగా పాడతారు ఒక్కొక్కరు పాట. కానీ క్రియలు మాత్రం క్రియలు లేని విశ్వాసం ఓరంతా చేసి దాంట్లో ఉప్పైపోతే వేసుకో. అవునా కదా? నీవు అన్ని పనులు చేసి ఈ పని చేయకపోతే ఏమంటారు? ప్రభా పిలిచే ప్రతి వారు పరలోక రాజ్యంలో. మరి ఎక్కడ చేస్తారు ఇదంతా? చెప్పండి. ఈ సోగ్గాలు అందరూ ఎక్కడ పోతారు? నరకానికి పోతారా? పరలోకానికి పోతారా? హల్లెలూయా. అందుకని నా చిన్నప్పుడు పాడేది, రెండే దారిలో ఏ దారి కావాలి మానవా, రెండే దారిలో ఏ దారి కావాలో మానవా, ఒకటి పరలోకం మరి పాతాళం, పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో మానవా. హల్లెలూయా. భూమి మీద బతికేంత వరకే రికమెండేషన్ ఉంది, చచ్చిపోతే రికమెండేషన్లో ఉండవు. నేను అప్పుడప్పుడు చెప్తాను, రూపాయి అగ్గిపెట్టికైనా గ్యారెంటీ ఉంది, అగ్గు పొలాలకైనా గ్యారెంటీ ఉంది. మనకి గ్యారెంటీ ఉందా? 5 అడుగులు ఏమి అందంగా ఉంటాం మనం, అవునా? కానీ గ్యారెంటీ ఉందా? గ్యారెంటీ లేదు. కానీ నీ యొక్క పరివర్తన ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి ప్రియుల. ఈ సమరయ స్త్రీ యొక్క జీవితాన్ని ఒకసారి ఆలోచించండి ప్రియుల. అంత భయంకరమైన పాపల నుంచి మారినాక సువార్త పరిచర్యలో ముందుగా నిలబడతా. ఆ సమరయ పట్టణాన్ని అంతా కూడా యేసయ్య ఎంతకో నడిపించింది. ఎంతమంది 2 రోజులు అంటే దేవుడు వాక్యంలో వాళ్ళందరూ ఏమైపోయారు? నీలమైపోయారు. 2 రోజులు కూడా వాళ్ళు కదలలేకపోయారు. మనం పట్టుమని 2 గంటలు మందిరంలో కూర్చోవాలంటే చర్చిలోకి బయటికి సరిగ్గా కూర్చోలేకపోతున్నాం. హల్లెలూయా. మరి వాళ్ళు 2 రోజులు ఎట్లా కూర్చున్నారంటే, అవునా కదా? 2 రోజులు అంటే యాకోబాయి దగ్గరికి యేసు ప్రభు ముఖ్య స్పీకర్ గుండు సమరయ స్త్రీ కన్వీనర్గా ఉన్నది. పోస్టర్లు ఏమైనా వేసిందామా? పబ్లిసిటీ ఏమైనా చేసిందా? కాలు నడకతో వెళ్ళిందండి. మీరు మీ గుండెలు వేసి చెప్పండి, ఈ గుట్ట చుట్టూరు ఎన్ని కుటుంబాలను ఏ రోజైనా ఒక దేవుడు పత్రిక తీసుకెళ్ళి ప్రార్థనకు రండి అని చెప్పినవా? ఏ రోజైనా వాళ్ళ కోసం ప్రార్థన చేసినవా? ఒక్కసారి మీరు ఆలోచించండి. మనం కూడా ఎవరి ద్వారా ఒక ద్వారా సువార్త నిలబెట్టక మనం మారింది. అయ్యగారి ద్వారాగో దేశయ్య ద్వారాగో సువార్త ద్వారా మనం మారినాం.
ఆ సమరస్త్రీ యేసయ్య ద్వారా మారింది. మారినాక అలాగే ఉండిపోయిందా? అలాగే ఉండిపోయిందా? తన ఊరో అందరిని అడిగి నడిపించింది. మరి మనమండి ఉంది, అవునా? యేసయ్యని తెలియదానికి ఎన్నో చేసింది, ఎలాగో బతికింది. కానీ యేసయ్య చేసుకున్నాక ఆమె ఏమైంది? మారింది. సువార్త పరిచర్యలో ముందుంది. మరి మనం మారినమా? అదే పాపాలే జీవిస్తున్నాం. మారినట్టుగా నటిస్తున్నామా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ప్రియులారా. ఒక్కసారి మీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు నీ జీవితంలో, నీ కుటుంబంలో నీ సాక్ష్యము ఎలా ఉంది? ఒక్కసారి ఆలోచించి. సమరస్త్రీ గురించి ఎందుకు ఈరోజు చెప్తున్నానంటే, ఈరోజు ప్రియులారా పరిచర్య చేసే వాళ్ళు చాలా లేరు, ప్రజల్లో లేరు ప్రియులారా. సంఘంలో పరిచర్య చేయాలంటే పొరపాటున రానండి ప్రియులారా. వస్తారా? చూడండి ప్రియులారా, సేవకులు మీటింగ్లు పెడదామంటే వస్తామంటారు కానీ ఎవరు రారు. భోజనాలు వండాలంటే ఎవరు రారు. తినే ముందు మాత్రం అందరూ లైన్లో కూర్చుంటారు. హల్లెలూయా. పెద్దలు కల్లా పని కంటే వెనకుండాలంట, తిండికే ముందు ఉండాలంట. హల్లెలూయా. పనికేమో తినే కడేమో. మరి మనం ఏ బ్యాచ్? ఒక్కసారి ఆలోచించి. ప్రేమైన సహోదరి ఒక సేవకులుగా మీ మంచి గురించి చెప్తున్నాను. దేవుడు నీ పట్ల సంతోషపడాలంటే నువ్వేదో ఆదివారం వచ్చి వాక్యం వింటే, ఏదో శుక్రవారం వచ్చి వాక్యం వింటే కాదు. నీ తోటి వారి కోసం ప్రార్థించాలి. నీ తోటి వారికి దేవుడు మాట చెప్పాలి. నీ తోటి వారిని దేవుడు మందిరానికి నడిపించాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు సంతోషపడతాడు, దైవ సేవకులు సంతోషపడతారు, పరలోకమందు ఉన్న పరమ తండ్రి కూడా పరవశించిపోతూ ఉంటున్నారు. హల్లెలూయా. ఈరోజు ప్రియులారా నీ జీవితంలో ఒక సమర్పణ కలిగి, ఒక తీర్మానం కలిగి నువ్వు చేయవలసిన పని ఏంటో ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా. ఎన్ని సంవత్సరాలైతే దేవుని నమ్ముకొని ఒక్క కుటుంబాలైనా నేను దేవుడి యొద్దకు నడిపించానా అంటే నువ్వు ఆ వెనక్కి తిరిగి ఆలోచన చేయండి ప్రియులారా. ఒక్కసారి మీరు వెనక్కి తిరిగి చూడండి ప్రియులారా. ఇంకొక వాక్యం చూసుకున్న ప్రియులారా, దేవుడి వాక్యాన్ని నేను ముగించబోతున్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయంలో చూద్దాం ప్రియులారా. ఇక్కడ కూడా ప్రియులారా సమరస్త్రీ గురించి ఎందుకు చెప్పారంటే, ఈరోజు చాలా మంది మారేమంటున్నారు కానీ నటించే వాళ్ళు ఎక్కువైపోయారండి. వాళ్ళు మార్పు లేదు, క్రియల్లో మార్పు లేదు, జీవితంలో మార్పు లేదు. కానీ సమరస్త్రీ మాత్రం మారింది, తన పట్టణాన్ని రక్షించుకుంది.